కాలం వాడే ఆట. ఎవరు ఎక్కడ కలుస్తారో, ఎప్పుడు విడిపోతారో, ఏ క్షణాన కలహించుకుంటారో, పట్టలేని సంతోషాల మధ్య నవ్వి నవ్వి కళ్ళ వెంట నీళ్లు తెచ్చుకుంటారో, ఆప్తులు లేరన్న వేళ కలిసి కన్నీరు పెట్టుకుంటారో, కలిసి ప్రయాణిస్తారో, సంతోషాల మధ్య నచ్చిన భోజనాన్ని అందరూ కలిసి ఆరగిస్తారో, కలుసుకోవాలనుకున్న చాన్నాళ్ల పాటు కలవకుండా ఉండిపోతారో, అంతా ఎవరి చేతుల్లో లేని వ్యవహారం కదా. రాత్రి మళ్ళీ కలుద్దాం అని బృందం నుండి విడిపోతూ కలవకుండా అనంత లోకాలకు వెళ్ళిపోవడం, లేదా కలవనంత దూరాన ఉండిపోవటం ఏమిటో అంతా మన చేతిలో లేని వ్యవహారం కదా. నువ్వు లేకుండా ఉండలేను అన్నంత స్థితి నుంచి నాకు కనిపించొద్దు అన్నంత పరిస్థితులు రావటం కాలం చేసే తమాషా అనుకోవడమే కదా. ఏదో ఒక సందర్భంలో ఒక్క క్షణమే మాట్లాడి ఇక ఎప్పుడూ కనిపించని వ్యక్తులు నీ జీవితంలో ఎంతమంది ఉండొచ్చు. కలుసుకున్న క్షణం నుండి జీవితకాలం నిన్ను వీడని వ్యక్తులు ఉండొచ్చు. అంతా నీ చేతుల్లో లేని వ్యవహారమే కదా. నీవెంత ప్రేమ పంచాలను చూసినా పొందలేని వారు ఉంటూనే ఉంటారు. నీవు ప్రేమ పొందాలనుకుంటే దుఃఖాన్నే పంచేవారు నీ చుట్టూనే ఉంటుంటారు. అంతా కాలం వాడే ఆట అనుకోవటమే. నిత్యం నీ మోమున నవ్వును చూడాలనుకునేవారు ఉన్నట్లే నీ గుండె నిండా విషాదాన్ని నింపాలనుకునే వారు ఉంటారు. మనిషి తత్వం అంతు చిక్కని వ్యవహారం కదా. కాలచక్ర భ్రమణంలో కలిసిపోయే వారమే అంతా మనం. కాలం కనికరించే వరకైనా బతికే బతుకుకు అర్థం ఉండాలి. ఏమంటావు నేస్తం? ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు ఊహించెదరు అన్నాడు ఓ కవి. అంతే మరి, కాలం వాడే ఆట.